మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరములో దీవెన మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనమును ధ్యానం చేసి, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవ మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పును. యేసుక్రీస్తు ప్రభువారు ఒకనొకప్పుడు ఆయన శిష్యుల్లో అనేక మంది వెనక తీసి 66వ వచనం 6వ అధ్యాయంలో, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరి ఎవడున్నా ఆయన వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, అప్పుడు పేతురు, అయ్యా, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? నీవే దేవుని పరిశుద్ధుడవు, నిత్యజీవ మాటలు గలవాడు అని యేసుక్రీస్తు ప్రభువు వారితో చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా యోహాను సువార్త 6వ అధ్యాయము 64వ వచనంలో, మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెంబడించిన వారితో చెప్పి ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే 65వ వచనంలో, మరియు ఆయన తన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడను నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుతుని అని. మీలో విశ్వసించిన వారు చాలామంది ఉన్నారు. తండ్రి చేత కృప అనుగ్రహింపబడుకుంటే ఎవరును ఆయన వద్దకు రాలేరని యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట వెంటనే వారు హృదయంలో నొచ్చుకొని వారు ఆయనను వెంబడించుట మానివేశారు. దేవుని మాట ఎప్పుడు మనల్ని గద్దిస్తూ ఉంది. మన హృదయంలో, మన ఆలోచనలో, మన తలంపులో, మన మనసులో ఉన్న లోపంను ఎత్తి చూపుతూ ఉంది. అనేకులు వెంబడిస్తూ ఉన్నారు, కానీ మీలో కొందరు నన్ను విశ్వసించుకున్నారని పరలోకపు తండ్రి వారి కృప అనుగ్రహించుకుంటే ఎవడు నా యుద్ధకు రాలేడు. ఒకవేళ తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను, లూకాసు వార్త 9:23లో, ప్రతిదినము నన్ను వెంబడించు వారిని, నా యుద్ధకు వచ్చే వారిని ఏమాత్రం నేను త్రోసివేయనని యోహాను సువార్త 6వ అధ్యాయంలో 37వ వచనంలో, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వత్తురు, నా యుద్ధకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. 39వ వచనంలో, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకొనుక అంత్యదినమున వారిని లేపుటే తండ్రి చిత్తమైనది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్యజీవ పొందుటే నా తండ్రి చిత్తము, అంత్యదినమున వారిని లేపు. అది తండ్రి చిత్తమై ఉన్నది. అందుకే తండ్రి చేత కృప అనుగ్రహింపబడాలి, దేవుని యేసయ్య దగ్గరకు రావాలి. కుమారుని చూచి విశ్వాసం ఉంచేవాడు. అందుకే పేతురు గారి సాక్ష్యం ఎలా ఉందయ్యా, నీవే నిత్యజీవ మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఉన్నాం. కాబట్టి కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం రాయబడింది. ఆ నిత్యజీవము యేసుక్రీస్తు ప్రభు నామమున విశ్వాసం ఉంచే వారికి, తాము ఉపేక్షించుకొని ఆయన వారి సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించే వారికి, ప్రయాసపడి పాపభారం మోస్తున్న వారందరూ ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఏమాత్రము బయటికి త్రోసివేయక ఆయన మనల్ని చేర్చుకునే దేవుడై ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము 42వ వచనంలో, విశ్వసించేవాడే నిత్యజీవం గలవాడు, జీవాహారము నేనే అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఆయన వెనక తీసిన వారందరూ హృదయంలో నొప్పింపబడ్డారన్నమాట. వారు ఎందుకు ఆయన వెంబడిస్తున్నారో కూడా యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒక ఉదాహరణ రాయబడి ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇలాగూ 22వ వచనంలో, మరునాడు సముద్రపు తట్టదిరి నిల్చున్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణె తప్ప అక్కడికి మరి ఒకటి లేదని, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు, కానీ ఆయన శిష్యులు మాత్రం వెళ్ళరని తెలుసుకున్నారు. వీళ్ళెవరు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి 5,000 మందికి పంచిన జనంలో ఉన్నవాడు.
11వ వచనం 6వ అధ్యాయంలో యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగని చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. 14వ వచనంలో ఆ మనుష్యులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈయన లోకములకు రాబో ప్రాప్తే అని చెప్పుకొని ఆ తర్వాత రాజుగా చేయుటకు తను బలవంతంగా చేశారు అని కూడా ఇక్కడ రాయబడింది. ఈ మనుషులు వెనక తీసిన వారు ఎవరంటే ఆయన ఆ అద్భుత కార్యం చేసిన తర్వాత 5,000 మందికి ఆహారం అనుగ్రహించిన తర్వాత వారు 23వ వచనం 6వ అధ్యాయంలో అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారి రొట్టె భుజించిన చోటుకు దగ్గరున్న తిబిరయ నుండి వేరే చిన్న దోణులు వచ్చారు. కాబట్టి యేసు ఆయన శిష్యులు అక్కడ లేకపోవడం సమూహం చూసినప్పుడు వారి చిన్న దోణులకి యేసును వెతుకుచు కపెర్నహూముకు వచ్చారు. వారు వెతుకుతూ ఉన్నారు. కపెర్నహూముకు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే అద్భుత కార్యం చేశాడో, ఆ సూచక్రియ జరిగించాడో ఆ స్థలములకు వచ్చి వారు యేసయ్యను వెతుకుతూ ఆయన కనపడలేదు. వారు చిన్నదోణులు ఎక్కి యేసుక్రీస్తు ప్రభు వెతుకుటకు వారు ప్రయాణమై వెళుచు కపెర్నహూముకు వచ్చారు. సముద్రపు తట్ట దగ్గర ఆయన కనుగొన్నారంట. కనుగొని బోధకుడా నీవెప్పుడు ఎక్కడికి వచ్చిందని అడుగుగా యేసు మీరు సూచనలు చూచడం వల్ల కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తిపరచడం వల్లనే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇక ఆయనతో ఉంటే మనకు ఆహారము పొదువు ఉండదు, ఆయన నమ్ముకుంటే మనకి ఏ లోటు ఉండదు అని రొట్టెలు కోసం వెతుకుతూ ఉన్నారు. ఆయన జీవాహారము నేనే, నిత్య జీవం అనుగ్రహించుటకు పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఆకలి కొన్ని ఎడల తండ్రి పరలోకము నుండి అనుగ్రహించిన నిజమైన ఆహారం అనబడిన జీవాహారం నేనే. 6వ అధ్యాయం 33 వచ్చి పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవనిచ్చిన దేవుడు అనుగ్రహించిన ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. వారితో చెప్పు కావున ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహం. అందుకు యేసు వారితో జీవాహారము నేనే, నా యుద్ధకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు తప్పికొనడు అని చెప్తాడు. దానికి ముందు విశ్వసించిన వారు అనేకులు మీలో ఉన్నారు. దాని తర్వాత చెప్పిన తర్వాత వారు ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నారంటే ఈయనతో మనం వెళ్తే 5 రొట్టెలు 2 చేపలలో 5,000 మందికి పంచినట్టు మనకు ఆహారం పొదువు ఉండదు అని ఆయన వెంబడించేవారుగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ లోటు ఉండదు అని రొట్టెలను భుజించుటకు మాత్రమే ఆయన వెంబడిస్తూ ఈ లోక సంబంధమైన ఆహారం కొరకే వారు ప్రయాసపడుతూ ఉన్నారు. ఆయన వెంబడించేవారుగా ఈ లోకానుసారమైన ఆశను తీర్చుకోవటానికి ఆయన వెంబడించేవారుగా ఉన్నారు. నిజమైన ఆహారం ఏమిటో, ఆ జీవాహారం ఏమిటో వాళ్ళ గ్రహింపు లేక ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు రొట్టెలు భుజించి తృప్తి పొందటం వల్ల మీరు నన్ను వెంబడిస్తున్నారు, నన్ను నమ్ముకున్నారు, నన్ను వెతుకుచూ ఉన్నారు. ఈ లోక సంబంధమైన శరీర ఆశలను మరి మనము ఫలముగా కోసుకోవడానికి వెంబడిస్తున్నాము. ఒకవేళ అలాగుంటే నిజముగా మనం విశ్వాసం లేని వారు. అందుకు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవం కలుగుజే అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అని 27వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పి మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని. అప్పుడు తండ్రి దేవుని క్రియలు జరిగించగా మేమేమి చేయవలని ఆయన అడుగుగా యేసు 29వ వచనంలో ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుడికి అని ఆయన వారితో చెప్పాను. అందువలన అనేకులు ఆయన్ను వెంబడించుట, ఎందుకంటే ఆయన మీరు క్షయమైన ఆహారం కొరకు నన్ను వెతుకుతున్నారు, అక్షయమైన ఆహారం కొరకు మీరు వెతకట్లేదు. రొట్టెలు భుజించడం వల్లనే మీరు నన్ను వెతుకుతున్నారు, కానీ నిత్యమైన జీవమైన జీవాహారమును అనుగ్రహించి నన్ను మీరు పరిపూర్ణంగా పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో నన్ను వెతకట్లేదు, నన్ను నమ్ముకుంటలేదని చెప్పి క్షయమైన ఆహారం కొరకు కష్టపడవారు, అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడుడి వెతుకుడి అంటున్నారు. కాబట్టి ఈరోజు మనలో కూడా క్రైస్తవ విశ్వాసంలో కూడా అనేకులు ఈ క్షయమైన ఆహారం కొరకే నమ్ముకుంటూ ఉన్నట్లుగా కనపడుతుంది. ఈలోకి సంబంధమైన ఆశీర్వాదం, కాపుదల, సంరక్షణ కొరకు ఆయన వెంబడించేవారుగా ఉన్నామేమో మనం పరీక్షించుకున్నాం. అందుకే పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఇలాగ ఒక ప్రశ్న వేస్తారు. మీ కొరకు 11వ వచనంలో మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము వెతి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలం కోసుకుంటే గొప్ప కార్యమా. అలాగే 15వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము
19వ వచనంలో, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషుల కంటే దౌర్భాగ్యులమై ఉంటాము. విశ్వసించిన వారి కంటే మన దౌర్భాగ్యంగా ఈ జీవితకాలం మాత్రమే ఈ లోకాశలు తెలుసుకోవటానికి మనము విశ్వసించి ఉంటే ఒకవేళ ఈ లోకంలో విశ్వసించిన వారి కంటే దౌర్భాగ్యులుగా. అందుకే పేతురు, నీవే నిత్యజీవం మాటలు గలవారు నీ యొద్దకు వచ్చారు, నువ్వు ఎక్కడికి వెళ్ళవు. ఆ ఉద్దేశము కలిగి తండ్రిచే బోధింపబడిన వారై యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇలాగ సెలవిస్తూ ఉంటారు. మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు, నీవు నిత్యజీవం మాటలు గలవాడు అన్న మాటకు పేతురు గారు 16వ అధ్యాయం మత్తయి సువార్తలో ఇలాగూ అక్కడ మత్తయి సువార్తికుడు చాలా చక్కగా వివరణాత్మకంగా వివరించాడు. నీవు సజీవుడకు దేవుడు కుమారుడు అని క్రీస్తు అని 16వ అధ్యాయం 16వ వచనం మత్తయి సువార్తలో రాదు. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిచినగా నరులు నీకు బయలుపరచలేదు అని వార్తలు. ఆ పరలోకమందు దేవుని కృప అనుగ్రహింపబడితేనే కానీ ఎవరు నన్ను యేసు ప్రభు అని క్రీస్తు అని రక్షకుడిని ఒప్పుకోలేరు. నిత్యజీవం మాటలు గలవాడు. ఆ నిత్యజీవము యేసుక్రీస్తునందు మనకు పరలోకంలో భద్రపరచబడి, ఆయనే మార్గమై, ఆయన స్వచ్ఛమై, ఆయన జీవమై మనకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ జీవం మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ఆయన నామంలో ఒప్పుకుంటలో వ్యక్తిగత సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. నీవే నిత్యజీవం మాట, అందుకే నీ దగ్గరికి వచ్చాను. నీవే నన్ను బాగు చేయవాడు, నా అవిశ్వాసం బాగు చేయవాడు, అపనమ్మకమును బాగు చేయవాడు, నీవే నన్ను స్వస్థపరచువాడు, ఆత్మీయ స్వస్థత నాకు అనుగ్రహించేవాడు అని ఆయన నామమును ఒప్పుకొని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనం చేర్చుకుంటాడు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, పైనున్న వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని ఏలయనగా మీరు మృతి పొందితురు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆ జీవం ఎవరు? మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. అందువలన మనము ఎలాగుండాలంటే 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో, కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకునే ప్రకారం విశ్వాసం ముందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించినది విస్తరించు ఆయన యందుండి నడుచుకునుడి అని దేవుని వాక్యంలో రాయాలి. కాబట్టి ఆయన వద్దకు వచ్చేవారు ఆయన నిత్యజీవం అనుగ్రహించి దేవుడై ఉన్నాడని, ఆయనే జీవమై ఉన్నాడని నమ్మి ఆయన వెంబడించేవారు ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాక పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవటానికి క్షయమైన ఆహారం కొరకు మనం వెదకగా అక్షయమైన ఆహారం కొరకు మనము వెతుకుచూ ఉన్నప్పుడు, మొదట దేవుని రాజ్యంలో నీతిని వెతికినప్పుడు అప్పుడు ఈ లోకంలో అవసరమనేవి మనకు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తన మహిమైశ్వర్యం చొప్పున మనకు అనుగ్రహిస్తాడు దేవుని వాక్యంలో రాయడం. ఇదే కాలంలో దేవుడు ఈరోజు మనతో మనము కూడా కొన్ని, అందుకే ముళ్ళ తప్పులో పడిన విత్తనములు, రాతి నేలలో పడిన విత్తనములు, వారు వాక్యమును అంగీకరించేవారు కానీ ఈ లోకంలో వాక్యము నిమిత్తం శ్రమయను హింసయను కలిగినప్పుడు, ఆ ఈ లోక ఐహిక విచారం అణిచివేసినప్పుడు వారు తొట్టిల్లిపోతారు. అలాగే మనం అనుకుండా తొట్టిల్లకుండా కాపాడు మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం గమనించి ఆయనను ప్రతిదినము మన సిలువనెత్తుకుని వెంబడించే వారముగా అక్షయమైన ఆహారం కొరకు మనము నిత్యజీవం కొరకు ప్రయాసపడి వారముగా ఉన్నప్పుడు ప్రభునందు మన ప్రయాసం వ్యర్థం కాదు. ఆ ప్రయాసం వ్యర్థం కాకుండా లేదా కదలిన వారును స్థిరులను ప్రభు కార్యాభివృద్ధి అందు మనము ఆసక్తి కలవారమై ఉండినప్పుడు దేవుడు నిన్ను నన్ను కరుణించి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడని దేవుడు వాక్యంలో రాదు. కాబట్టి ఆ క్షయమైన ఆహారం కొరకు, రొట్టెల కొరకే మీరు నన్ను వెంబడిస్తున్నారు కానీ నన్ను నిజముగా యథార్థముగా దేవుని ఆత్మ వలన ఆరాధించట్లేదు, విశ్వాసంతో కూడిన ఆత్మతో ప్రార్థించట్లేదు. కాబట్టి మీరు నన్ను వెతుకుట వల్ల ప్రయోజనం ఏం లేదు. ఒకవేళ మీరు నన్ను ఆత్మతో స్వచ్ఛంతో యథార్థముగా వెతికినప్పుడు నేను మీకు నిత్యజీవుని అనుగ్రహిస్తాను.
అక్షయమైన ఆహారం అనుగ్రహిస్తాను, జీవాహారం అనుగ్రహిస్తాను. నా యొద్దకు వచ్చాడు ఏమాత్రం ఆకలిగొనోడు గప్పిగోడని దేవుడి వాక్యం రాయడం ప్రకారం మనమందరం అలాగే యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడిగా రక్షకుడిగా హృదయమందు విశ్వసించి మనం ఆయన వెంబడించే వారుగా ఉన్నప్పుడు నిత్య జీవార్థమైన ఫలము దేవుడు మీకు ప్రార్థనా ఫలముగా అనుగ్రహిస్తాడు. అటు కృపను దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు. కృపగల దేవా, మహోన్నతుడ, మహాపరిశుద్ధుల ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఎత్తుబడిన వాక్యము మంచి నేలను పడి విని గ్రహించి మారు మనసు పొంది ఫలభరితమైన జీవితం జీవించినట్టు గల సహాయం ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ప్రతి ఒక్కరు పొందుకున్నట్టు పరలోకం పైన వాటిని వెతుకుటకు, పరలోకం సంబంధమైన వాటిని వెతుకుచు మాకు మీ యందు దాచబడిన జీవం పొందుకున్నట్టు గల కృపను దయచేయండి. వీడిదారు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించుకోండి. ప్రతి ఒక్కరి బాధ, వేదన, శోధన తొలగించండి. నెమ్మదిని, సంతోషం, సమాధానం అనుగ్రహించి వారి ప్రార్థన ఆలకించి ప్రార్థన ప్రత్యుత్తము మీ చిత్త ప్రకారము దయచేయండి. మా ప్రభువును, మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మనిచ్చే ఆదరణ, అక్షయమైన ఆహారం అనబడి నిత్య జీవులు మీకులు మీ కుటుంబములకు మన హృదయములకు దేవుడు అనుగ్రహించి మనల్ని కాపాడి సంరక్షించి ఆత్మీయ ఆశీర్వాదంతో దీవించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.